హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గాస్ వరల్డ్. ఈరోజు మనం మేక తలకాయ కర్రీ సింపుల్గా ఎలా రెడీ చేసుకోవాలో చెప్దాం. నాన్ వెజ్ ప్రియులకైతే ఈ తలకాయ మాంసం కూర అయితే చాలా ఇష్టం అండి. అండ్ మా ఇంట్లో కూడా ఎక్కువగా తినము. ఈరోజైతే మా హస్బెండ్ తీసుకొచ్చారు. ఇది వచ్చి 1 కిలో తలకాయ మాంసం అండి, మేక తలకాయ మాంసం అనమాట. దీనికి ముందుగా మసాలా రెడీ చేసుకోవాలి. అందుకోసం మనం ధనియాలు, జీలకర్ర, దాచిన చెక్క, 4 లవంగాలు, యాలుక్కాయలు వేయించుకోవాలి. అండ్ తరువాత 2 ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా కాల్చుకుని వీడియోలో చూపిస్తున్నట్టు పక్కన అయితే పెట్టుకోవాలి ముక్కలు చేసుకుని. అండ్ దీనికి కావలసిన పదార్థాలు ఏంటంటే, ఒక మామిడికాయ, 3 పచ్చిమిర్చి, అండ్ కొద్దిగా కరివేపాకు, అండ్ ఉల్లిపాయ పేస్ట్, మరియు అల్లం వెల్లుల్లి ముక్కలు. దీన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్న మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ అండి నేనైతే ఇలా ముందుగా రెడీ చేసుకుని పక్కనైతే పెట్టేసుకున్నాను. ఆ తరువాత తలకాయ మాంసాన్ని బాగా పసుపు, ఉప్పు వేసి ఒక 4-5 సార్లు బాగా కడుక్కోవాలి. కడుక్కుని దీనిని మనం కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్లో వేసుకుని ఇందులో కొద్దిగా ఉప్పు అండ్ కొద్దిగా పసుపు, మళ్ళీ కొంచెం నూనె కూడా వేసి 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి. కొద్దిగానే వేసుకోవాలండి వాటర్, ఎందుకంటే ఈ వాటర్ని మనం వేస్ట్ చేయం కదా, మళ్ళీ కర్రీలో వేసేస్తాము. సో అందుకని చెప్పి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. అదిగోండి 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. ఇది వేసుకుని మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు, అంటే ఈ తలకాయ మాంసం ఒక సగం వరకు ఉడికేదాకా మనం విజిల్ అయితే వచ్చేసింది. ఉడికించుకుని పక్కన పెట్టుకొని మనం వేరొక ప్యాన్ తీసుకుని గ్యాస్ మీద పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ కర్రీ నాన్ వెజ్ కర్రీ కదండి, ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తరువాత ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి అండ్ కరివేపాకు మనం పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోవాలి. ముందుగా వేస్తే పచ్చిమిర్చి పేస్ట్ అయిపోతాయి అని చెప్పి నేను ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అయితే వేసాను. ఆ తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. అండ్ తలకాయ మాంసం కదా, ఇందులో మసాలాలు అవి ఎక్కువే పడతాయి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువే వేసుకోండి. నేను చెప్తున్నా కదా కొలతలతో పక్క అట్లా అయితే వేసుకోవాలి. అండ్ ఆ తరువాత ఇది బాగా ఫ్రై అవ్వింది కదా, మనం ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం ఇప్పుడు. అండ్ పసుపు కూడా వేసుకున్న తరువాత బాగా తిప్పి మనం పక్కన ఉడికించి పెట్టుకున్నాం కదా చికెన్ కాదు, సారీ తలకాయ మాంసం కర్రీ, ఆ కర్రీని కూడా మనం ఇందులో వేసేసుకోవాలి. విజిల్ అయితే చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకుని మనం ఈ వేగిన ఉల్లిపాయ పేస్ట్లో అయితే వేసేసుకోవాలి. నేను చూపించినట్టు చేసుకుంటే ఈ కర్రీ చాలా చాలా ఈజీ అండి. అసలు దీన్ని ఉడికించుకోవడమే ఎక్కువ టైం పడుతుంది, కానీ కర్రీ మామూలు చికెన్ మటన్ కర్రీస్ ఎలా చేసుకుంటామో ఇది కూడా అట్లానే అండి. అదిగోండి మొత్తం అందులో వేసేసి దీన్నైతే మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. అండ్ ఈ కర్రీలో నేనైతే మామిడికాయ వేస్తున్నానండి. పులుపు నచ్చని వాళ్ళు మామిడికాయని స్కిప్ చేయొచ్చు. మా ఇంట్లో పులుపు తింటారని చెప్పి. అండ్ ఈ కర్రీకి మసాలాను అయితే నేను మిక్సీలో అయితే వేయట్లేదండి, ఇట్లా రోడ్లో దంచుకున్నాను. ఫ్రెష్గా బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి నేను ఇందాక వేయించిన మసాలాలన్నీ కూడా నేను ఇలా రోల్లో అయితే దంచుకుని పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇదిగోండి వాటర్ అంతా బాగా ఉడికి దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఇందులో మామిడికాయ ముక్కలు అండి, నేను కారం ముందు వేసాను, అది స్కిప్ అయింది వీడియో. కారం వేసానండి 3 టేబుల్ స్పూన్ల వరకు. అండ్ ఇదిగోండి మామిడికాయ ముక్కలు కూడా మనం కొంచెం బాగా కుక్ అయింది కదా ఆల్రెడీ అని చెప్పేసి నేను మామిడికాయ ముక్కలు అయితే ఇప్పుడు వేసేసాను. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న మసాలాను కూడా తీసి కర్రీలో అయితే వేసేసుకోవాలి. ఈ మసాలానే ఈ కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. ఎండు కొబ్బరి అయితే అస్సలు స్కిప్ చేయొద్దు, చాలా టేస్ట్ వస్తుంది. అండ్ కర్రీ కూడా ఎండు కొబ్బరి వల్ల మా తలకాయ మాంసం ఉడుకుద్ది అనమాట బాగా. అది ఉడకడానికైతే ఎండు కొబ్బరి ఉపయోగపడుతుంది. అదిగోండి మసాలా కూడా వేసేసి అండ్ ఇందులో మళ్ళీ 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఇది చాలా ముదురుది, మాకు అయితే ముదురు మాంసం తీసుకొచ్చారు. అది కుక్ అవ్వడానికి ఎక్కువ టైమే పడుతుంది. సో మళ్ళీ నేనైతే 1 గ్లాస్ వాటర్ అయితే వేసాను. వేసి మూత పెట్టేసి 10 నిమిషాలు అయితే దీన్ని బాగా ఉడికించుకోవాలి. అండ్
నా వీడియో మీకైతే నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే మరిన్ని వీడియోలు మీకైతే వస్తాయి. అండ్ వీడియోని ఒకసారి కర్రీ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ కర్రీ వచ్చి నాకు ఎప్పుడు తినలేదండి, నేను ఇదే ఫస్ట్ టైం చేస్తున్నా. అండ్ మా ఇంట్లో అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే చేసేవారు, నాకు బాలింతరాలు అప్పుడు తినేదాన్ని. సరే చెప్పి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ మా బాబాయ్ అవుతారు, అదిగోండి కర్రీ అయితే వాళ్ళిద్దరూ కలిసి అయితే తీసుకొచ్చారు. మా హస్బెండ్కి అయితే తీసుకురావడం తెలీదు, తలకాయ మాంసం. అదిగోండి కర్రీ అయితే ఉడికిందో లేదో టెస్ట్ చేయడానికి నేనైతే ప్లేట్లో వేసుకున్న ఈ ముక్క వేసుకుని బాగా ఉడికిందో లేదో అని చెప్పేసి టేస్ట్ చూస్తున్నా, ఉప్పు ఉడికిందో లేదో అని. ముక్క అయితే బాగానే ఉడికింది. సో కర్రీని అయితే మనం రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుంటే మనం వేడివేడి అన్నంలో కానీ రాగి సంగటిలో కూడా ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే రాగి సంగటి చేయలేదు, టైం కుదరలేదు, పిల్లలు వచ్చేస్తారని చెప్పేసి ఇంకా రైస్ అయితే వండి పక్కన పెట్టేసా. అదిగోండి మా హస్బెండ్ వచ్చారు, ఆయనకైతే నేను కర్రీ వేసి రెడీ చేసి పెట్టాను. ఇప్పుడు ఆయన్నే అడుగుదాం కర్రీ ఎలా ఉందో అని చెప్తున్నా. అండ్ నా వీడియోని మాత్రం లైక్ చేయండి ప్లీజ్, మీ సపోర్ట్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అందుకని మా హస్బెండ్కి అయితే ఇచ్చాను, టేస్ట్ చూసి చెప్పాలి ఆయన ఎలా ఉంటుందో అని వెయిట్ చేస్తున్నా. చూడండి ఎలా ఉందని అడుగుతున్నాం, సూపర్గా ఉందంటున్నా. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్.